న్యూస్ 9 టీవీ వీక్షకులకు స్వాగతం. పోలియో రహిత సమాజమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం. ఒక చిన్నారి కూడా మిస్ కావద్దు. 5 ఏళ్లలోపు ప్రతి బిడ్డకు ఆ 2 చుక్కల అమృతం పడాల్సిందే. నాగర్ కర్నూలు జిల్లాలో పోలియో మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టేందుకే జిల్లా కలెక్టర్ హేమంత్ కేశన్ పాటిల్ సంచలన పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి వేదికగా ఈ మహత్తర జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి కలెక్టర్ స్వయంగా శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జిల్లా వ్యాప్తంగా ఈ మహాయజ్ఞాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభించడమే కాదు, గ్రౌండ్ లెవెల్ ఏర్పాట్లపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లా వ్యాప్తంగా బూత్ల పరిస్థితి ఏంటి, వ్యాక్సిన్ నిల్వలు సరిపడా ఉన్నాయా, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఒకే తాటిపైకి రావాలనే సమన్వయంతో పనిచేసి జిల్లాలో 100% పల్స్ పోలియో లక్ష్యాన్ని ఛేదించి తీరాలని కలెక్టర్ గట్టి ఆదేశాలు జారీ చేశారు. పోలియో రహిత నాగర్ కర్నూలు కోసం జరుగుతున్న ఈ మహా పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, మన పిల్లల భవిష్యత్తుకు రక్ష కవచం. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మరిన్ని సంచలన వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9.